ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులైపోయిందండి. ఇంకా నుంచి వీడియోస్ ఆగకుండా కంటిన్యూగా చేద్దాము. ఈరోజు మనం ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. అది అందరికీ ఇష్టమైందండి, గోంగూర పచ్చడి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దానండి. చూడండి, దీనికోసం నేను 3 కట్టల గోంగూర చక్కగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి చూడండి కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతులు, తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, కొద్దిగా నూనె. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు బాండీ తీసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇవి వేయించుకుందామండి ముందుగా. ఎండుమిరపకాయలు అనేవి ముందుగానే వేసేయకూడదండి, నల్లగా అయిపోతాయి. ఇవి వేగిన తర్వాత 2 నిమిషాలు ఇట్లా ఉబ్బే వరకు ఉంటే సరిపోతుంది ఎండుమిరపకాయ అనేది. అప్పుడు చక్కగా మంచి కలర్గా ఉంటుంది పచ్చడి అనేది. వేగినాయండి. చూడండి ధనియాలు చిట్టపట్ట అంటున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు అనేవి మీ గోంగూర పులుపుగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కసారి గోంగూర అనేది పులుపు రాదండి. పులుపు రాకపోతే దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవచ్చు. మా గోంగూర అయితే చక్కగా పుల్లగా ఉన్నది. చూడండి ఎండుమిరపకాయలు చక్కగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇవి వేరే దాంట్లోకి చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దీంట్లోకి ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చల్లారిన తర్వాత చక్కగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ వేసేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి తిరగమాతకి. ఈ ఆయిల్ కాగిన తర్వాత చూడండి నూనె కాగింది. ఇప్పుడు దీంట్లో ఈ తిరగమాత గింజలు వేసేసుకుందాం. చక్కగా వేయించుకుందామండి దీన్ని. ఆ తర్వాత ఆ తిరగమాత కాదు, అది మసాలా. ఏది ఆ తిరగమాత కాదు నాన్న, చెప్పా. అప్పుడే చెప్పను, కొద్దిసేపు ఉన్నదా చూత. చూడండి అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. ఈ తిరగమాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు తిరగమాత తీసేసాం కదండి. ఇదే బాండీలో మనం గోంగూర వేయించేసుకుందాం. గోంగూర కొద్దిగా వేసుకొని
నేను దీంట్లోకి నూనె వేయట్లేదు, ఎందుకంటే గోంగూర కడుక్కున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి. మీరు కావాలంటే కనుక దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవచ్చు. చూడండి, గోంగూర వేగేలోపు మనకి ఇందాక మనము ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మిక్సీ వేసేసుకుందాము. మీకు ఫస్ట్లోనే చెప్పానండి, మీరు గోంగూర పులుపు చూసుకోండి. పుల్లగా ఉంటే మాత్రం చింతపండు అక్కర్లేదు, పుల్లగా లేకపోతే మాత్రం కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఈ ధనియాలు ఎండుమిర్చి వేసుకుంటాం కదా, దీంతోపాటు కొద్దిగా చింతపండు చూసి వేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం. చక్కగా ఎట్లా మగ్గిపోయిందో, 3 కట్టలు గోంగూర వేస్తే ఎంత వచ్చిందో. దీన్ని మిక్సీ వేసుకోక్కర్లేదండి, మెత్తగా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ధనియాల పౌడర్ ఉన్నది కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. మీకు వెల్లుల్లి ఇష్టమైతే కనుక ఈ గోంగూర వేయించుకునేటప్పుడే కచ్చాపచ్చాగా దంచుకొని చక్కగా వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. చూడండి అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనము తిరగమాత వేసాం కదా, అది దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి గోంగూర పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఎంత మంచి వాసన వస్తున్నదండి. అయిపోయిందండి, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చాలా చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇది నిలవ పచ్చడి కాదండి, ఇది 15 రోజులు అలా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని. ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.